టీటీడీలో పరకామణిలో ఆ దొంగతనం చేసిన కేసు విషయానికి సంబంధించి విచారణ కోసం ధర్మారెడ్డి గారిని నిన్న 5 గంటలు సిట్టు ప్రశ్నించిందట. అది పెద్ద పెద్ద బ్రేకింగ్లు, సంచలన వార్త అయినప్పుడు మరి ఏసీబీ పెట్టినటువంటి లిక్కర్ సేల్స్ కేసులో 3 నిందితులకి ఆ యొక్క ఏదైతే డిఫాల్ట్ బెయిల్ వచ్చారు దాన్ని రద్దు చేశారు అని చెప్పిన దాని మీద సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వడాన్ని, అంటే ఆదేశాలని స్టే చేయడాన్ని బ్రేకింగ్ న్యూస్గా ఎందుకు చూపించరు? అంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కదా ఇది, లేదు ఏసీబీకి కానీ. అయినా కూడా దాని గురించి ఎందుకు ఎక్కడ నామమాత్రపు ప్రస్తావన కూడా రాలేదు? దానికి సంబంధించి న్యూస్ పేపర్లో అంటే వేయక తప్పదు కాబట్టి వేశారేమో కానీ ఎందుకని అలా వేయరు అంటే మనం ఇష్టం లేని వార్తలని చూపించకూడదు. చూపించాలనుకున్నా ఎలా చూపించాలో మనకంటూ ఒక పద్ధతి ఏడిచింది కాబట్టి అలా చూపిస్తారన్నమాట. ఇప్పుడు ఈ దినంలోనే దీనికి సంబంధించి ఒక మంచి వార్త ఉంది. అది ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయనే కొన్ని కీలకమైన మాటలు, నిజమైన కీలకమైన మాట, మీడియా కీలకం కాదు. ఇది ప్రాసిక్యూషన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది, సాక్షులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎంత టైం పడుతుంది విచారించడానికి అంటే 400 మంది ఉన్నారు అంటే, సరే 400 మంది ఉన్నారు అని చెప్తున్నారంటే విచారించే క్రమంలో ఈ సంఖ్య ఇంకా సగానికి తగ్గిపోవచ్చు. మొత్తానికి ఆ 400 మందిని విచారించే ప్రక్రియ బిగిన్ చేసిన ఎంత టైం పడుతుంది? ఆ 100 మంది మిగిలారనుకున్నా కూడా ఆయన కూలంకషంగా అడుగుతూ మరి అప్పుడు దాకా వీళ్ళందరూ కస్టడీలో ఉండాల్సిన అవసరం ఏముంది? నిందితుల్ని అంతగా వీళ్ళు ప్రభావితం చేస్తారనుకుంటే కొన్ని షరతులతో మేము బెయిల్ ఇస్తాము అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ప్రభుత్వం తరపున కానీ ఏసీబీ తరపున కానీ వాదిస్తోంది సిద్ధార్థ లోద్రా గారు. ఆ సిద్ధార్థ లోద్రా గారికి ఇది షాక్ అన్నమాట. ఇదేంటి ఇలా వచ్చేసింది మనకి అని చెప్పేసి. మరి ఇది పెద్ద బ్రేకింగ్ కదా? విచారణ ప్రక్రియ అంతా మాకు తెలుసులే, మీరేం చేస్తారు, ఏం చేయబోతారు, ఇవన్నీ మాకు అవగాహన ఉంది అన్నట్లుగానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మాట్లాడినట్లు అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అంటూ ఈ కథనం రాసిన కథకుడు ఏం చేశాడంటే చివరిలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేమేం తప్పు పట్టట్లేదు అన్నారు అని. అంటే ఏంటి? చూసారా, హైకోర్టు సరిగ్గానే ఇచ్చింది తీర్పు, మీరే అనవసరంగా వాళ్ళని బయటకు వదిలేయకూడదు తెలుసా అనే ఒక ముక్తాయింపు అన్నమాట. కానీ కేసుల తాలూకు విచారణ క్రమము ఇదంతా సుప్రీంకోర్టు జడ్జి గారికి, అందులో ప్రధాన న్యాయమూర్తి గారికి పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన అలాంటి కామెంట్ చేశారు. 400 మంది సాక్షులు, 200 మంది మిగిలిన, పోనీ 100 మంది సాక్షులతో బిగిన్ చేసిన ఎప్పటికీ పూర్తవుతుంది ఆయన ఈ విచారణ అని. మరి ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. బ్రేకింగ్, పలానా వ్యక్తిని విచారణకు పిలిస్తే బ్రేకింగ్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అరెస్ట్ చేస్తారు చూసుకోండి అన్నట్టు, లేదంటే ఆ కేసు గురించి మాట్లాడుకోవాలి వీళ్ళందరూ ఎప్పుడు అన్నట్టు. ఈరోజు 5 గంటలు విచారించారు తీరక, రేపొద్దున మళ్ళీ ఇచ్చే అవకాశం అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు బ్రేకింగ్లు, ఫోన్లోకి రిపోర్టర్లను తీసుకునే పద్ధతే లేనటువంటి ఈ దినం ఇలా చేస్తుంది అంటే వీళ్ళ దగ్గర ఒక సమాచారం ఉంది. ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారేమో. ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆయనకు సభ్యుడు కాబట్టి. మరి బోర్డు మొత్తాన్ని అరెస్ట్ చేస్తారా? నిర్ణయం తీసుకుంది బోర్డు అంతా కదా. ఈ ప్రశ్న ఆయన మొదటే సంధించారు కాబట్టి బోర్డు సభ్యులందరూ కూడా ఒక ఇమ్యూనిటీ కోరుకునే అవకాశం కనపడుతుంది పరకామణి కేసులో. అయితే ఏసీబీ కేసుకు సంబంధించి మాత్రం ఇకపై 400 సాక్షులు, ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అని చెప్పేటప్పుడు సిద్ధార్థ లోద్రా గారు ఇంకొక కీ వాదన ఒకటి వేశారు. అది కూడా తుత్తునేలు అయిపోయింది. ఏంటంటే లేదు, అప్పట్లో ప్రాథమిక కోర్టు ద్వారా అలా చేసాము, ఈసారి హైకోర్టు ఆ ప్రాథమిక ఎఫ్ఐఆర్ని కూడా పరిగణలో తీసుకుంది కాబట్టి ఈసారి ఫాస్ట్గా ఉంటుంది అంటారు. కేసు పెట్టే ఆల్రెడీ 14 నెలలు అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. కాబట్టి షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని కనుక మీరు ఏదైనా చూసినప్పుడు ఎవరు స్పందించట్లేదు. ఎందుకు అంటే అందులో ఏ షాకు లేదు, ఏ బ్రేకు లేదు కాబట్టి.
ఇంకా ఈ మధ్యకాలంలో కొంతమంది గ్లోబల్ బ్రేకింగ్ అంటున్నారు. అంటే ప్రపంచం మొత్తం బ్రేక్ అయిపోద్దనో లేకపోతే ప్రపంచంలో ఎవడు పట్టించుకోవడం అనేది అర్థం కాదు. ఇది ఏసీబీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి తాజా సమాచారం అన్నమాట. ఇంకా ఎలాంటి లీలలు విచిత్రాలు, కోర్టుల వ్యాఖ్యలు, అంటే పాసింగ్ రిమార్క్స్ చేయటం అని కాదు, వాళ్ళు కేసు స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి కామెంట్ చేయగలిగారు. 400 మంది అన్నారు, విచారణ కాలంలో 200 మంది కూడా ఉండకపోవచ్చు. 100 మందితో వేసినా కూడా అసలు ఎన్నాళ్ళకి అవుద్ది, అప్పుడు దాకా వీళ్ళు కస్టడీలోనే ఉండాలా అన్నారంటే అవతల వైపు వాదన కూడా వింటాం బిగినైనట్టు. అది మనం చెప్పదలిసింది. బ్రేకింగ్ వేస్తే అన్నీ వేయండి, లేదంటే మేము ఇలానే వేస్తాం, మా మీద మేము ముద్ర వేసేసుకున్నాం, మీరు కూడా గమనించండి అని చెప్పాలన్నమాట. బాయ్.